అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన పి కాజా హుస్సేన్ భార్య నగీన్ తాజా మొదటిసారి సాధారణ ప్రసవంతో గతంలో 12 బిడ్డకు జన్మనిచ్చింది. కాగా రెండోసారి గర్భం దాల్చింది. ప్రసవ నొప్పులు రావడంతో వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినట్లుగా ఆరోపించారు. అక్కడి నుంచి మదనపల్లెకు పంపడంతో అక్కడికి వెళ్లిన రక్తం 6 గ్రాములే ఉందని ప్రసవం చేయకుండా తిరుపతికి రెఫర్ చేశారు. ప్రసవ వేదంతో ఆ మహిళ గంటల కొద్ది నరక యాతన పడుతుంటే చూడలేక తిరుపతికి తరలిస్తున్న 108 సిబ్బంది సురేంద్రబాబు అలియాస్ సూరి యోగేష్ నాయక్ గర్భిణీ కుటుంబీకుల అభ్యర్థన మేరకు మార్గమధ్యంలోనే బాకరపేట ఘాట్లో అర్ధరాత్రి నగీన్ తాజ్కి సాధారణ ప్రసవం అయ్యేలా కృషి చేశారు. దీంతో ఆమె రెండో కాన్పు కూడా సాధారణంగానే ప్రసవించింది. తల్లి బిడ్డను సురక్షితంగా తీసుకెళ్లి తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ ఉదంతంతో వైద్యులు డొల్లతనం బయటపడింది. అయితే డాక్టర్ పట్టా పొందిన వైద్యులు నర్సింగ్ చేసిన వాళ్ళు చేయలేని పని 108 ఈఎంటీ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ పైలట్లు కృషి లక్షలు జీతాలు తీసుకునే డాక్టర్లతో పోల్చితే 20,000 లోపే జీతం తీసుకుని 108లో అందించే సేవలే అభినందనీయమంటూ డాక్టర్లు అవినీతిపై ఆడిపోసుకుంటూ 108 సిబ్బంది సేవలను ప్రశంసిస్తున్నారు. చిన్న గాయమైనా బయటకు వెళ్లాలని రిఫర్లు పంపించే సంస్కృతికి అలాంటి పట్టింపు లేని నాయకులు అధికారులు పనిచేస్తున్నంత కాలం ప్రజలు ఇలాంటివి భరించలేని బాధలు పడాలని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.